మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. నా పేరు రామిరెడ్డి, భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్. మరే డివి శంకర్రావు గారు, ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన ఫిబ్రవరి నెలలో జిమ్ముకు రావడం జరిగింది. గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ శోభన్ గారు ఆయన జిమ్కి వెళ్దాం సార్ అని చెప్పి పదే పదే అడుగుతుంటే సరే ఆయన మాట మీద జిమ్ముకి రావడం జరిగింది. జిమ్ముకు వచ్చి ఈ 3 నెలల కాలంలోనే అతని ఫిట్నెస్ ని సంపాదించుకోవటమే కాకుండా పవర్ లిఫ్టింగ్ పోటీలకు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నన్ను తయారు చేయండి సార్ అని చెప్పేసి అట్లా అన్నటువంటి క్రమంలో మనం దగ్గరుండి మొన్న ఈ మధ్య కాలంలో 2 జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు జరిగినవి. దాంట్లో బంగారు పథకం సాధించడం జరిగింది. 83 కేజీల విభాగంలో బంగారు పథకం సాధించడం జరిగింది. అట్లానే ఈ 15 రోజుల వ్యవధిలోనే మళ్ళీ స్టేట్ కాంపిటీషన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ స్టేట్ పోటీలకు కూడా మొన్న 3-4 తేదీల్లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన స్టేట్ పోటీల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి మళ్ళీ బంగారు పథకాన్ని గెలుచుకోవడం కూడా జరిగింది. ఆయన 73 సంవత్సరాలు ఉండి ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యి నాకెందుకులే ఇంటికాడ ఉండకోకుండా ఫిట్నెస్ కోసం తపిస్తూ ఫిట్నెస్ని పెంచుకొని అతి తక్కువ సమయం ఈ 3 నెలల కాలంలోనే ఒక జిల్లా స్థాయిలో ప్రైజ్ కొట్టడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా బంగారు పథకాన్ని సాధించడం పట్ల భద్రాచలం ప్రజలు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా అతనికి బైపాస్ సర్జరీ కూడా అయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే ఒక బైపాస్ అయిన వ్యక్తి ఎట్లా కోరుకుంటాడు, ఎట్లా ఉండాలనుకుంటాడో, నాకెందుకులే బైపాస్ ఉంది, నేనేదో గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసుకుని అట్లా ఉంటే చాలే అనుకునే స్థితిలో ఉంటారే తప్పితే అందరూ జిమ్కి వెళ్ళాలి, మనం మంచిగా ఇట్లా ఫిట్నెస్ సంపాదించుకొని ఏదో పోటీల్లో చేసి గెలిపొందాలి అన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. అది కూడా భయపడతా ఉంటారు. అటువంటి క్రమంలో శంకర్రావు గారు వయసు దృష్ట్యా వయసును కూడా లెక్క చేయకుండా బైపాస్ సర్జరీ అయినటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా మర్చిపోయి బ్రహ్మాండంగా నాకేమైందిలే, నేను ఎందుకు చేయలేనని ఒక యూత్ ఆలోచించినట్టు ఆలోచించి అతను మంచిగా డేరింగ్గా చేయగలుగుతున్నటువంటి సమయంలో మేము కూడా గుర్తించి 3-4 డాక్టర్లు కూడా మా జిమ్కి రావడం జరుగుద్ది. వారి పర్యవేక్షణలో వాళ్ళ సలహాలు సూచనలు అన్ని తీసుకొని బ్రహ్మాండంగా వారికి ఎప్పటికప్పుడు కోచింగ్ దగ్గరుండి బెంచ్ ప్రెస్, స్క్వాట్, డెడ్ లిఫ్ట్ 3 శిక్షణ ఇస్తూ పవర్ లిఫ్టింగ్ రంగంలో 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు డివి శంకర్రావు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. 2013లో రిటైర్ అయ్యాను. నాకు 2012లో బైపాస్ సర్జరీ జరిగింది. సరే, నా పాటికి నేను ఏదో జనరల్గా ఫిట్గా ఉండటానికి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ చిన్న యోగా ప్రాక్టీస్ చేసుకుంటుంటే మిత్రుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే శోభన్ నాయక్ గారు నన్ను పదే పదే ప్రోత్సహించేవాడు. మన జిమ్కి వెళ్దాం, మీరు ఇంకా బాగా చేయగలుగుతారు, మంచిగా ఉంటుందని. అయితే కూడా నేను అశ్రద్ధ చేసి 2-3 నెలలు వెళ్ళా. కానీ ఆయన పదే పదే నాకు చెప్పడం వల్ల ఫైన్ మార్నింగ్ ఆయనతో పాటు నేను జిమ్కి రావడం జరిగింది. జిమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నాకు బాగా ఉత్సాహం కలిగింది. ఇంకా చేయాలనే ఉత్సుకత బాగా పెరిగింది. ఎందుకంటే దానికి ముఖ్య కారణం చిన్న వయసు అయినా మా కోచ్ రామిరెడ్డి గారికి నేను నమస్కారం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చూపించే ఇంట్రెస్ట్ ఒక మనిషి పట్ల ఆయన ఎట్లా తీసుకురావాలి పైకనే దాన్ని చాలా గొప్పగా చెప్పచ్చు. నాకు ఇంట్రెస్ట్ కలిగించిన శోభా నాయక్ గారు అయితే ఆ ఇంట్రెస్ట్ని పెంచి ప్రోత్సహించింది మాత్రం రామిరెడ్డి గారే. అయితే నాకున్న ఇబ్బంది చెప్పా, నాకు ఇలా బైపాస్ జరిగిందండి, ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు జిమ్ అంటే అని చెప్తే, అట్లా కాదండి అని చెప్పి ఈ జిమ్కి వచ్చే డాక్టర్లు 3 ఉన్నారు. నా పక్కనున్న శివరామకృష్ణ గారు, దాని తర్వాత బాల నరసింహుడు గారు, దాని తర్వాత గురుతేజ గారు.
అందుట్లో గురుతేజ గారు దగ్గరికి మా ఆవిడని తీసుకెళ్ళాను. ఆవిడ మోకాళ్ళ నొప్పులు ఉంటే తీసుకెళ్ళాను. ఆయన తెలుసు నాకు. వీళ్ళిద్దరూ నాకు కొత్తగా పరిచయం. అయితే వీళ్ళు ముగ్గురు కూడా సమిష్టిగా నాకున్న డౌట్లు మొత్తం తీర్చారు. దాని సారాంశం ఏంటంటే, గుండె అసలు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది, మనం బరువు తగ్గుతాం, యాక్టివ్గా ఉంటాం. అయితే కండరాలు పెరుగుతాయి, నరాలు ఉత్తేజం అవుతాయి, గుండె కూడా ఒక కండరం. అందుకని మిగతా కండరాలు బలపడితే బాడీలో గుండె కూడా బలపడుతుంది. అందువల్ల గుండెకి ఏమి ఇబ్బంది ఉండదు. అసలు అలాంటి ఇబ్బంది ఉండేవి మామూలు పూర్వం రోజుల్లో అయితే గదలు తిప్పడంలాగా చేసేవాళ్ళు, క్రూడ్గా చేసేవాళ్ళు. అది రిస్క్. కానీ ఈ పవర్ జిమ్లో ఎలాంటి రిస్క్ లేదు, మీరు లక్షణంగా చేయొచ్చు అని వాళ్ళు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహంతో మన పక్కన ఈ డాక్టర్ గారు అయితే దగ్గరుండి రోజు నా చేత ప్రాక్టీస్ కూడా చేయిస్తారు మాన్యువల్గా. ఎందుకంటే నాకున్న ఎయిల్మెంట్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దానివల్ల నాకు చాలా ఉపయోగం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ వేలే నేను ప్రమోట్ చేయగలిగాను, నా బాడీని ప్రమోట్ చేసుకున్నాను. నాకేమో రామిరెడ్డి గారు ఈ కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి, వెళ్తే ఎలా ఉంటుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఏ వెయిటేజ్ ఉంటుంది, మీ ఏజ్లో వాళ్ళు తక్కువ ఉంటారండి. అసలు 70 ఏళ్ల వాళ్ళు 100 మందికి 7 తప్పితే బతకట్లేదు. అందువల్ల మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మీరు కొంచెం దృష్టి పెట్టి చేయగలిగితే బాగుంటుందని చెప్పి ప్రోత్సహించారు ఆయన. ఆయన ప్రోత్సాహంతో నేను కూడా సరే అని దిగాను. దిగిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే నన్ను 2 కాంపిటీషన్స్ తీసుకెళ్లారు, 2 చోట్ల బంగారు పతకం కొట్టించారు. అందుకని చిన్న వయసు అయినా రెడ్డి గారు నా గురువుగారు, ఆయన గురువు గారికి నా నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు భారతీయులందరికీ శుభోదయం అండి. నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్, పవర్ లిఫ్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని కూడా. ఈరోజు మనం కలిసి మాట్లాడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన శంకర్రావు గారు, నా పక్కన ఉన్న అతను. శంకర్రావు గారు రిటైర్డ్ SBI మేనేజర్ అయ్యి కూడా 2012లో బైపాస్ సర్జరీ అయ్యి వాకింగ్ చేసుకున్న అతన్ని మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లో సభ్యుడైన శోభన్ నాయక్ గారు ఈయన్ని చూసి, మీరు కూడా రండి శంకర్రావు గారు, జిమ్కి రండి, మిమ్మల్ని కూడా పవర్ లిఫ్టింగ్లో అత్యాధునికంగా మిమ్మల్ని కూడా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. శంకర్రావు గారు శోభన్ నాయక్ గారితో కలిసి జిమ్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళి శంకర్రావు గారిని, అన్నా మీకు మంచి ఫిట్నెస్ని తయారు చేస్తాము, మీకు బాడీ కూడా సహకరించిద్ది, మేము చెప్పినవన్నీ నేర్చుకోండి అనగానే ఆయన ఏమన్నారంటే, నాకెందుకు బాసు అని అన్నారు 3 నెలల క్రితం. అలాంటిది ఈరోజు రాష్ట్ర స్థాయిలో అక్కడ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరూ శభాష్ బాసు అనే స్థాయికి ఈరోజు శంకర్రావు గారు వెళ్ళారు అంటే ఆయన యొక్క కఠోర శ్రమే ఇందుకు కారణం. ఎందుకంటే స్టార్టింగ్లో మొన్న రీసెంట్గా జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పవర్ లిఫ్టింగ్కి వెళ్ళే ముందర కూడా శంకర్రావు గారు చాలా అనుమానాలు ఉండేవి, నేను వెళ్ళి కొట్టగలనా, నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయగలనా అని. శంకర్రావు అన్నకి ఒకటే చెప్పాను, భయమే ఓటమి, ధైర్యమే విజయం, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, మీరు 100% కొడతారని చెప్పి ధైర్యం చెప్పి పంపించాం. ఆయనకి వెళ్ళి తర్వాత అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది జిల్లా స్థాయిలో. కొట్టిన తర్వాత శంకర్రావు అన్నకు కూడా మంచి ధైర్యం వచ్చింది, నేను రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి మెడల్ కొట్టగలను, ఏదో మెడల్ కొట్టగలను అన్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, అన్న మీరు రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో కూడా మీతో గోల్డ్ మెడల్ కొట్టించే బాధ్యత మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అని చెప్పి అప్పుడే ముక్తకంఠంతో కూడా చెప్పడం జరిగింది. మన భద్రాచలంలోని ప్రజలందరూ కూడా, ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా రీసెంట్గా మన శంకర్రావు గారి సన్మానం కూడా చేయడం జరిగింది జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ కొట్టినందుకు. దుర్గా ప్రసాద్ గారు మన భద్రాద్రి కళాభారతి సంఘం ఆధ్వర్యంలో, అలాగే బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈయన సత్కరించడం జరిగింది.